హలో అండి, ఈరోజు రెసిపీ చూడండి. నేనేం చేస్తున్నానో రొయ్యలు వేపుతున్నానండి. దీనికోసం అరకిలో రొయ్యలు ఇవన్నీ తీసేస్తే ఇన్ని వచ్చాయి. పచ్చిమిర్చి ఒక 2, కొత్తిమీర, ఉల్లిపాయలు 3 పొడవుగా కట్ చేయాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేస్తాను, ఉల్లిపాయలు కట్ చేస్తాను. ఇదిగోండి కొత్తిమీర చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను. స్టవ్ అంటించి కడాయి పెట్టి ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఫ్రై కదా ఫ్రై ఆయిల్ ఉండకపోతే ఫ్రై సరిగ్గా. ఇవి ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ కలిపి, ఉప్పు, కారం, ధనియాల పొడి, ఆయిల్ అన్నీ కలిపేసి 1 గంట క్రితమే ఇలా పెట్టేసి ఉంచాను, కలిపేసి ఉంచాను. ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసి ఫ్రై చేస్తాను. చూపించితే ఇవి కొంచెం వేగాలండి. కొంచెం వేపేసి పక్కన పెట్టుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ వేస్తాను. ఉల్లిపాయల ముక్కలు అన్నీ వేసి మొత్తం మీద అన్నీ వేస్తానంటే చిన్నవి అయిపోతాయి. అందుకని ఇవి కొంచెం వేయించేసి తీసి పక్కన పెట్టుకుంటాను. సగం ఉడకాలి, ఇంకా వేగాలి. ఇంకా కొంచెం రంగు మారి సగం ఉడికిపోయాయండి రొయ్యలు. తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇదిగోండి కొంచెం ఆయిల్ పోసి ఉల్లిపాయ ముక్కలు వేయాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇది ఒక్కటే అన్నంలో కలుపుకొని తినేయచ్చు. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు అన్నీ వేయాలి. కొంచెం సాల్ట్ దాంట్లో వేసి కలిపాను. దీంట్లో కూడా కొంచెం ఉల్లిపాయలు వేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇదిగోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఉల్లిపాయలు ఉడికే సగం వరకు బాయిల్ అయ్యాయి. ఇవి వేసేస్తున్నాను. మొత్తం రొయ్యలు ఫస్ట్ నుంచి వేస్తే గట్టిగా అయిపోతాయని, రబ్బర్లాగా అయిపోతాయి. అందుకు రొయ్యలు సగం ఉడికించేసి తీసేయాలి. ఇందులో ఉప్పు, కారం వేసుకుందాం. కారం వేస్తున్నాను కొంచెం, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా. నేను ఇంట్లో చేసి పెట్టుకున్నాను. ఆచి వాడేదాన్ని కదా, అది మానేసి ఇంట్లోనే చేస్తున్నాను. కొంచెం కరివేపాకులు, కొత్తిమీర, ఇప్పుడు అయిపోయిందమ్మా. అయిపోయింది. ఇంకా ప్లేట్లోకి తీసేయడమే. రొయ్యల ఫ్రై రెడీ అయిందండి. చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద రొయ్యలు కదా, చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. భాగీరథి రియల్ లాగ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.